డియర్ చెక్కులర్లు, మీకొక చిన్న ముద్దుగా మాట చెప్పాలనుకుంటున్నా. బన్ను గెలిచింది. భారతదేశంలో ఉన్న హిందువులు ఓడిపోయారు. మతం ఓడిపోయింది. 75 ఏళ్ల క్రితం పాకిస్తాన్ గూడా మన దేశంలోదే. అందులోదే మళ్ళీ ఓ 50 ఏళ్ల క్రితం కొట్లాడుకొని ఓ ముక్కను పీకి అటిచ్చి బంగ్లాదేశ్ చేశారు. వాళ్ళ దేశంలోకెళ్ళి. ఇట్టనే సేమ్ మన దేశంలో మనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది కదా! సో, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో కూడా చాలా స్వేచ్ఛ ఉంది. ఎళ్ళిపోయి ఇక్కడ మాట్లాడే ఆడంగులు, మొగంగులు ఇలానే బన్ను గెలిచింది. మతం ఓడింది. మనకు బన్నే ముఖ్యం తప్ప మతం ముఖ్యం కాదు. ఈ మతం అసలు ఉండకూడదు. ఈ మత ఆధారంగా ఈ దేశాలు ఏర్పడ్డవేంటి? హిందూ రాష్ట్రం ఏంటి? అన్యాయం. అలాగే ముస్లిం దేశం ఏంటి? అది కూడా అన్యాయం. అని చెప్పి మొన్న మొన్న బంగ్లాదేశ్‌లో దీపక్‌ని నడి రోడ్లో కొట్టి, ఈడ్చుకెళ్ళి బతికుండంగా చుట్టూ కట్టేసి, కాల్చి చంపేశారు గదా! ఇక్కడ అందరూ సమానమే, అందరూ సమానంగా ఉందాము అన్న ఒక మంచి మాట చెప్పినందుకు. అలా మిమ్మల్ని కొట్టకుండా, కాల్చకుండా, మిమ్మల్ని గౌరవించి పంపిస్తే నేను వెల్కమ్ చెప్తా మీ అందరికీ. మనం గూడా ఓ బంగ్లాదేశ్ లాగా, ఓ పాకిస్తాన్ లాగా స్వేచ్ఛ, స్వతంత్రపు దేశంలాగా బతుకుదాం. మతమొద్దు మనకు. వన్ ఇంపార్టెంట్. మీ కొంపల్లో మొగోళ్ళకి ఆ పురుషత్వం పనిచేయకపోయినా, వాళ్ళు 10 మంది, 20 మందిని కానీ మన కొంపల్లో ఒకళ్ళని కనడానికి గూడా ఐవీఎఫ్ సెంటర్‌ల చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే, మనకు బన్ను గెలవాలి. బన్ ఇంపార్టెంట్. బన్ను మనల్ని తినమంటే చెమటలిట్ట కారిపోవాలి. అదే టెర్రరిస్టులకి ఫండింగ్ ఇచ్చే సంస్థలొచ్చి మన ఆళ్ళ పక్కన కూర్చోంగాల్నే దమ్ము ఇర్చుకొని కూర్చోవాలి. ఆళ్ళకి సాటి హిందువులే మానవత్వం గెలిచింది, బన్ను గెలిచింది, హిందువులు చచ్చారు అని మనం మాట్లాడాలి. బై ద వే లాస్ట్‌లో చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఉచ్చదాగిన విశ్వాసం, సంకనాకిన విశ్వాసం అంటారు కదా! అంటే ఉచ్చలో ఉప్పుంటుంది, సంకనాకితే కూడా ఉప్పుగా ఉంటుంది. మరి ఉప్పు తిన్న విశ్వాసం ఉంటుంది గదా! మన సో కాల్డ్ సెక్యులర్ హిందూసు, ఇక మిగిలినోళ్ళు ఏథిస్ట్‌లో ఇంకొక వాళ్ళు హిందువుల మీద పడి ఏడ్చేటోళ్ళు. అంతేలే ఆ కొవ్వ పన్నులో ఏదో ఒకటి పోసుంటారుగా ఉప్పుతో కూడింది. చూపిచ్చండి విశ్వాసం. హ్మ్. హ్మ్. కొని మీరే టెర్రరిస్టులకి ఫండింగ్ ఇవ్వడానికి డబ్బులు సమకూర్చండి కొవ్వ బన్నులు తినేసి. వాళ్ళు మళ్ళీ గన్నులు అవన్నీ కొనుక్కొనొచ్చి మన మీద అటాక్ చేసి బాంబ్ బ్లాస్టులు చేయాలి కదా! చేయాలంటే మరి ఫండింగ్ కావాలి కదా పాపం. అసలు పేద దేశం పాకిస్తాను. ఆళ్ళకి కొనడానికి డబ్బులుండవు. ఇక్కడ ఇట్లాంటివి అమ్ముకుంటేనే వస్తాయి. కొనండమ్మ కొనండి.